నిజమా? ఏటైనది సారు? నీ టైం చాలా బాగుందమ్మా. ఒక పార్టీ దొరికింది. నిజంగానా సారు? అవునమ్మా. ఒక పెద్ద ఆయన భార్యకి అర్జెంటుగా కిడ్నీ కావాలంట. నువ్వు ఓకే అంటే ఇప్పుడే నీ చేతిలో డబ్బులు పెట్టి ఆపరేషన్కి తీసుకెళ్తారు. కానీ కానీ అంటే ఏటి సారు? చెప్పండి సారు. అది ఒకే ఒక కండిషన్. నువ్వు మనస్ఫూర్తిగా ఇప్పుడే ఈ క్షణమే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలి. సారు, ఎప్పటికెప్పుడు ఆపరేషన్ అంటే ఎట్టా కుదురుతుంది? తప్పదమ్మా. డబ్బులన్నీ మీ చేతిలో పెట్టి మీకు నమ్మకం కుదిరాకే ముందుకెళ్తాం. అయ్యో, 1కి 2 సార్లు ఆలోచించుకో. బలవంతం ఏమీ లేదు. నీ వల్ల ఒకరికి ప్రాణం దక్కుతుంది, మీకు కూడా డబ్బులొచ్చి సమస్య తీరుతుంది. ఆలోచించుకోవడానికి ఏమీ లేదు సారు. నా తమ్ముడికి మాట తప్పించడానికి నేనేం చేయడానికైనా సిద్ధమే. సరేనమ్మా, పదండి. కిడ్నీ డోనర్ ఫామ్ మీద సంతకం పెట్టాలి. సంతకమా? సంతకం ఏంటి సారు? ఈ అమ్మాయి మనస్ఫూర్తిగా తనిష్టంతోనే కిడ్నీ ఇస్తున్నానని చట్టానికి నిరూపణ కావాలి కదా. సంతకం పెట్టే లోపు నేను వెళ్ళి ఆ డోనర్ దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. ఆ డబ్బులు తీసుకున్నాకే నువ్వు ఆపరేషన్ థియేటర్లోకి అడుగు పెట్టు. సరేనా? అలాగే సారు. పదండి పదండి. రాక ఆలివేలు. అమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళి సంతకం పెట్టి వచ్చేయమ్మా. అలాగే సారు. అక్క, అయ్యో నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి సంతకం పెట్టొస్తాను. సారు, కిడ్నీలు ఇవ్వడానికి సంతకం ఎక్కడ పెట్టాలండి? ఒక్క నిమిషం. ఇదిగోండి మేడం, ఇక్కడ సంతకం పెట్టాలి. తీసుకోండి మేడం. సంతకం పెట్టేశాను సారు. మీరు ఇక్కడే ఉండండి అమ్మా, నేను డోనర్ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను. అలాగే సారు. ఏం బాబాయ్, ఎక్కడ దొరికింది ఈ బేరం? పాపం ఒట్టి అమాయకుల్లా ఉన్నారు. మనం గేలం వేస్తే పడేది అమాయకులు, అవసరం ఉన్నవాళ్లే కదరా. సరే కానీ ఒక 19 లక్షలు రెడీ చెయ్యి. 19 లక్షలా? 19 లక్షలా అని అలా నోరెళ్ళ పెడతావేంటి? ఏదో పెద్ద నిజంగా ఇచ్చేసేటట్టు. కుడి చేత్తో డబ్బు చూపించి ఆపరేషన్ టేబుల్ ఎక్కాక ఎడం చేత్తో లాగేసుకోము. పిల్ల మంచి వయసులో ఉంది, ఒంట్లో ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉంది, అడిగే దిక్కు దివాణం లేదు.